హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బుధవారం తీసిన వీడియోని షేర్ చేస్తున్నాను. బుధవారము మోంతో తుఫాన్ కారణంగా మా పిల్లలకైతే స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. సో హాలిడే అంటే ఇంకా స్పెషల్గా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేనైతే చికెన్ అయితే తెప్పించాను. ఇంకా వైట్ రైస్లోకి కాంబినేషన్గా ఈరోజు చికెన్ కర్రీని అయితే చేస్తున్నాను. మసాలా తక్కువ వేసి బాగా ఉడికించి చికెన్ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. నేనైతే ఈ చికెన్ కర్రీలోకి ఖచ్చితంగా ఆనియన్ అయితే పెట్టుకొని తింటాను. మీలో ఎంతమందికి ఎర్రగడ్డ ముక్క పెట్టుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. ఇంకా నైట్ అయితే మా ఇంట్లో మ్యాక్సిమం టిఫినే ఉంటుంది. సో చపాతీ చేస్తే ఆ చికెన్ పులుసులోకి చాలా బాగుంటుందని చెప్పేసి చపాతీ అయితే కాల్ చేశాను. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను, వాళ్ళు తినమని చెప్పేసి. అంతకుముందే నేను బియ్యము దోశకైతే నానబెట్టాను. ఆ దోశకు నానబెట్టిన పప్పునైతే వడగట్టేసి మిక్సర్ జార్లో మిక్సీ అయితే ఆడించుకుంటున్నాను. ఇందులోకే అటుకులను కూడా కొద్దిగా గుప్పెడు అటుకులను వేసి అది యాడ్ అయితే చేసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకొని దోశ పిండిని అయితే రెడీగా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసిన తర్వాతే నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక పని ఉంటే మనకి నిమ్మలం అనేది ఉండదు కాబట్టి ఇంకా ఈ దోశ పిండిని పక్కన పెట్టేసి నేనైతే నా పనిని అంటే నా డిన్నర్ని అయితే తర్వాత మిక్సర్ జార్ని కూడా అప్పటికప్పుడే కడిగేశాను. మళ్ళీ ఆరిపోతే అదొక సమస్య అవుతుందని ఇంకా నెక్స్ట్ నేనైతే డిన్నరు వాళ్ళకైతే చపాతీ పెట్టేసి మధ్యాహ్నము హెవీగా అయినట్టు అయిందని చెప్పేసి నేనైతే చపాతీ తినదలుచుకోలేదు. ఇంకా సో మధ్యాహ్నం మిగిలిన అన్నం అయితే ఉంటే ఆ అన్నంలోకి పెరుగు వేసుకొని ఎర్రగడ్డ పెట్టుకొని తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.